Hi students, this is KL Nadu. Welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం some basic concepts of chemistry లో ఓకేనండి fill in the blanks అయితే చేద్దాం. ఓకేనండి. సో fill in the blanks మీకు ఎక్సర్సైజ్ ఉంది కదా, మల్టిపుల్ చాయిస్ అండ్ fill in the blanks వన్ వర్డ్ క్వశ్చన్స్ అలాగే మీకు 1 by 1 కంప్లీట్గా ఇస్తాను. మన ఛానల్ ఫాలో అయితే మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ కూడా మర్చిపోవద్దు. ఓకేనా. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటి, 1 AMU ఈక్వల్ టు ఓకేనండి. వాడు అక్కడ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో ఇచ్చాడు. 1 AMU ఈక్వల్ టు ఎంత అంటే 1 ఓకేనండి 66 ఇంటూ 10⁻⁻24 గ్రామ్స్. ఓకేనండి 24 గ్రామ్స్ ఆర్ 1.66 ఇంటూ 10⁻⁻27 kg. ఓకేనా. సో ఇదేంటి అంటే జనరల్గా దేనికి ఈక్వల్ అంటే ప్రోటాన్ యొక్క మాస్కి ఈక్వల్గా ఉంటుందన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ది న్యూమరికల్ వాల్యూ ఆఫ్ అవగాడ్రో నెంబర్. ఓకేనా. అవగాడ్రో నెంబర్ అంటే మనకు అందరికీ తెలిసిందే కదా, 6.023 ఇంటూ 10⁻23. దీన్నే 1 మోల్గా మనం కన్సిడర్ చేస్తాం. ఇది మనకు అందరికీ తెలిసిందే, 10⁻23 అనమాట. సో దీన్ని మనం ఏమంటామంటే అవగాడ్రో నెంబర్ అంటాం. అంటే అవగాడ్రో నెంబర్లో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ అయినా, నెంబర్ ఆఫ్ అయాన్స్ అయినా, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అయినా 1 మోల్ అంటే ఈ నెంబర్నే ఇండికేట్ చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి, ఇక్కడ థర్డ్ వన్ చూడండి, ది నెంబర్ ఆఫ్ సల్ఫర్ యాటమ్స్ ప్రెజెంట్ ఇన్ 64 గ్రామ్స్ ఆఫ్ సల్ఫర్ అన్నాడు. జనరల్గా చూడండి, దీని యొక్క ఆన్సర్ ఏంటంటే సల్ఫరు అటామిక్ వెయిట్ ఎంత అండి, 32 గ్రామ్స్. ఓకేనా. సో 32 గ్రామ్స్లో సల్ఫర్ యాటమ్స్ ఎన్ని ఉంటాయి, 6.023 ఇంటూ 10⁻23 ఉంటాయి. ఓకేనా. సో ఇది మనకి అవగాడ్రో నెంబర్, ఇది తెలిసిందే కదా. సో ఇప్పుడు వాడు ఏమన్నాడంటే ఇది ఎంతకండి, 32 గ్రామ్స్లో 6.023 ఇంటూ 10⁻23 ఉంటాయి. మరి 64కి ఓకేనండి 64లో ఎన్ని సల్ఫర్ యాటమ్స్ ఉన్నాయి అన్నాడు, 64 గ్రామ్స్. అంటే మీకు క్లారిటీ వస్తుంది కదా, దీన్ని మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఓకేనా. అంటే ఇక్కడ ఏమొస్తుంది, 64 ఇంటూ 6.023 ఇంటూ 10⁻23/32. ఓకేనండి. సో 32 2 జార్ ఎంత అండి, 64. అంటే 2 ఇంటూ 6. సో దీన్ని మీరు ఓకేనా సింప్లిఫై చేయండి, ఎంత వస్తుందంటే 1.204 ఇంటూ 10 ఓకేనండి 23 సల్ఫర్ యాటమ్స్ వస్తాయి. ఓకేనా. సింపుల్గా ఇది 1 మోల్ అండి, 32 గ్రామ్స్కి అయితే 1 మోల్ వస్తుంది. మరి ఈ 64 గ్రామ్స్కి ఎన్ని మోల్స్ వస్తాయి, 2 మోల్స్ వస్తాయి. అంటే సింపుల్గా 2 ఇంటూ NA అని చెప్పొచ్చు మనం. 2 ఇంటూ NA అని చెప్పినా సరిపోతుంది, లేదంటే ఇలా మీరు క్రాస్ మల్టిప్లై చేసినా మీకైతే దీని ఆన్సర్ అయితే వస్తుంది. ఓకేనా. చూడండి, ఇక్కడ 6.023 ఇంటూ 10⁻23 అంటే 1 మోల్ అనమాట. 1 మోల్ సల్ఫర్ యాటమ్స్ యొక్క వెయిట్ అంతా 32 గ్రామ్స్. మరి 64 గ్రామ్స్లో ఎన్ని ఉంటాయి అంటే 2 మోల్స్ ఉంటాయి కదా, క్లియర్ కదా. ఓకేనా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ చూడండి. ఫోర్త్ వన్ చూడండి, ది మోలార్ వాల్యూమ్ ఆఫ్ ఎనీ గ్యాస్ ఆక్యుపైస్ అట్ ఎస్టీపీ దగ్గర ఏదైనా గ్యాస్ ఎంత వాల్యూమ్ని ఆక్యుపై చేస్తుంది, 22.4 లీటర్స్ని ఆక్యుపై చేస్తుంది. లేదంటే ఎంత వస్తుంది, 22,400 mlని ఆక్యుపై చేస్తుంది. ఓకేనా. 22,400 ml లేదంటే 22.4 లీటర్స్ వాల్యూమ్ని అయితే ఆక్యుపై చేస్తుంది. ఓకేనా. సో ఇది మీకు తెలిసిందే. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి, ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు, 20 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఇచ్చాడు, డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఓకేనా టు మేక్ ఏ ఫైనల్ వాల్యూమ్ 2 లీటర్స్ అన్నాడు. అయితే మొలారిటీ ఆఫ్ ది సొల్యూషన్ అన్నాడు. సో మొలారిటీకి జనరల్గా ఫార్ములా ఏంటి, ఓకేనా. మొలారిటీకి ఫార్ములా ఏంటంటే మొలారిటీ ఈక్వల్ టు, చూడండి ఫార్ములా ఏంటో చూద్దాం. మొలారిటీ ఈక్వల్ టు సో ఇక్కడ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1/V లీటర్స్. సో ఇక్కడ వెయిట్ ఎంత ఇచ్చాడు,
20 గ్రామ్స్ ఇచ్చాడు. ఓకేనా. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ షుగర్ ఇచ్చాడు కదా. షుగర్ యొక్క ఫార్ములా ఏంటి? C12H22O11 అనమాట. సో దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ కట్టండి. మాలిక్యులర్ వెయిట్ కడితే మీకు ఎంత వస్తుంది? 342 వస్తుంది. ఓకేనండి. 342 ఇంటూ 1/V లీటర్స్. ఎన్ని లీటర్స్ అన్నాడు ఇక్కడ? 2 లీటర్స్ అన్నాడు కదా, 2 వేసేయండి. సో దీన్ని మీరు సింప్లిఫై చేసిస్తే మీకు ఎగ్జాక్ట్ వాల్యూ అయితే వస్తుంది. అది ఎంత అంటే 0. ఓకేనండి 029 అండి. 29 M క్యాపిటల్ M అది మొలారిటీ. ఓకేనా. మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా. సో ఇదండి ఈ ఎక్సర్సైజ్. ఓకేనా. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.